కరోనా వ్యాధి ప్రబలడం వలన తెలంగాణ ప్రభుత్వానికి 56,000 కోట్ల ఆదాయం తగ్గిందని, అయినా ఉద్యోగులకు, అధికారులకు, నాయకులకు జీతాలు ఆపాము కానీ పేదవారి పథకాలు మాత్రం ఆపలేదని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా చిన్నశంకర్పేట మండలం కేంద్రంలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు 24 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ చెక్కులు 17 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, కేసీఆర్ పేద ప్రజల పక్షపాతి అని, కరోనా వ్యాధి తెలంగాణ రాష్ట్రంలో ప్రబలి రాష్ట్ర ఆదాయం తగ్గినా పేదవారి పథకాలు ఏవీ ఆపలేదని, పేద ప్రజల అభ్యున్నతి కోరుకునే ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని ఆమె అన్నారు. ప్రభుత్వం బ్యాంకులతో సంబంధం లేకుండా కార్పొరేషన్ ద్వారా నేరుగా లబ్ధిదారులకు ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ నిధులు అందిస్తున్నారని ఆమె అన్నారు. కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ చెక్కులను లబ్ధిదారులకు అందించిన తదుపరి గ్రామ పంచాయతీ నిర్మిస్తున్న దుకాణ సముదాయంను ఆమె పరిశీలించారు. పర్మిషన్ తీసుకోకుండా చేయకూడదు, అదొకటి. తర్వాత డిఓ గారిని రమ్మంటా, ఎంక్వైరీ చేసుకోమంట, వాళ్ళ పర్మిషన్ లేకుండా మనమిద్దరం మాట్లాడుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఎమ్మెల్యే సర్పంచ్ అనుకుంటే అయ్యేటి కాదు. ఇవి అఫీషియల్ గా కంపల్సరీ వాటికి పర్మిషన్లు, వాటికి ఇంత జరగాలన్నా, ఇంత తీయాలన్నా, ఇంత పక్క జరగాలన్నా కంపల్సరీ పర్మిషన్స్ ఉంటాయి. దాని ప్రకారం డిఓ గారిని రమ్మందాం, ఎంక్వైరీ చేసుకోమందాం. దాని వాళ్ళ డిసిషన్ ఎట్లుంటుంది, వాళ్ళు ఏం చేయొచ్చా చేయరాదా అడిగిన తర్వాత నేను చెప్తాను. రాజలక్ష్మి లబ్ధిదారులు పట్టుకోవాలి. లబ్ధిదారు నెక్స్ట్ గౌడపల్లి లక్ష్మీల నారాయణ మండల సర్పంచ్ గారు గౌరవనీయులు శ్రీమతి పద్మా దేవేందర్ రెడ్డి గారు వేదికను అలంకరించగలరని, అదేవిధంగా స్థానిక ఎంపీపీ గారు వారి సభా కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా కోరుతున్నారు.